వీళ్లతో పాటు ఉన్నటువంటి పిఎల్జీఏ బలగాలు లొంగిపోతామంటూ కూడా తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఒక ప్రముఖ రాజకీయ నాయకులతో టచ్ లోకి వెళ్లారు. మేడారం జాతర తర్వాత లొంగిపోతామంటూ కూడా చర్చ జరిగినట్లు తెలిసింది. కానీ మేడారం తర్వాత మళ్ళీ కమ్యూనికేషన్ పోయింది. ఆ తర్వాత సెంట్రల్ కమిటీ మెంబర్లు మరో దారి గుండా లొంగిపోవడానికి సిద్ధమైనట్లుగా తెలిసింది. చివరకు ఈ రోజున ఎస్ఐబి ఆధ్వర్యంలో వీళ్ళు ముగ్గురున్నట్లుగా ప్రస్తుతము సమాచారం అయితే అందుతోంది. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా అటు భూపాలపల్లిలోని ముత్తారం, సర్వాయిపేట అటవీ ప్రాంతాలు, ములుగు సంబంధించిన కాల్వపల్లి శివారు అటవీ ప్రాంతం అంతా కూడా హైదరాబాద్ నుంచి ఎస్ఐబి బలగాలు వచ్చాయి. గ్రే హౌండ్స్ బలగాలు, సిఆర్పిఎఫ్ బలగాలన్నీ కూడా కంప్లీట్ గా అక్కడ నాకాబందీ చేశాయి. అయితే వీళ్ళ రాక కోసం ఎదురు చూస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ దామోదర్ కూడా కొంత కమ్యూనికేషన్ లేకుండా సర్వేలెన్స్ నుంచి తప్పించుకునేటువంటి చర్చలు రావడంతో అక్కడ ఎన్కౌంటర్ జరుగుతుందనేటువంటి కొన్ని వార్తలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి. సో ఈ నేపథ్యం లోపల ఏం జరుగుతుందనే ఒక టెన్షన్ వాతావరణం కలిగింది. కానీ చివరకు దేవ్జీతో పాటు సంగ్రామ్, రాజిరెడ్డి అలియా సంగ్రాము లొంగిపోతున్న ప్రస్తుతం విషయం అయితే బయటకు వచ్చింది. వీళ్ళతో పాటుగా 12 మంది పిఎల్జీఏకి సంబంధించినటువంటి దళాలు, అదేవిధంగా ఏపీకి చెందినటువంటి 2 కమాండర్లు, మొత్తంగా 16 మంది నుంచి 18 మంది లొంగిపోతున్నట్లు ప్రస్తుతం సమాచారం అయితే బయటకు వచ్చింది. ఇక వీళ్ళంతా కూడా అటు కర్రేగుట్టల ప్రాంతంలో ప్రస్తుతము కంప్లీట్ గా ఆడ పూర్తిగా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ మళ్ళీ కగార్ ఫైనల్ స్టేజ్ ఫేజ్ 2 ప్రారంభమైంది కాబట్టి వీళ్ళకి తెలంగాణ తప్ప మరో రాష్ట్రంలో లొంగిపోయేటువంటి పరిస్థితులు ప్రస్తుతం లేవు. సో దీంతోనే తెలంగాణను కూడా ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. తిరుపతి కూడా దామోదర్ తో కలిసి గత నెల క్రితము చర్చలు జరిపి తెలంగాణలో లొంగిపోతామంటూ చెప్పినట్లుగా అప్పుడు ఎస్ఐబికి సమాచారం ఇచ్చారు. కానీ ప్రస్తుతం ఆసిఫాబాద్ అడవుల్లో లొంగిపోయారంటూ కూడా సమాచారం వస్తుంది. కానీ దీనిపై అఫీషియల్ గా తెలంగాణ పోలీసుల నుంచి ప్రకటన అయితే రావాల్సి ఉంది. ఇక ఏదేమైనా కూడా మరొక నెల రోజుల లోపల ఆపరేషన్ కగారు పూర్తవుతుంది. అదేవిధంగా డెడ్ లైన్, మావోయిస్టుల డెడ్ లైన్ కూడా పూర్తవుతుంది. దాంతో పాటు గత నెల క్రితం మనం చూసాం డీజీపీ కూడా ఇదే చివరి అవకాశం, లొంగిపోయేందుకు మంచి అవకాశం అంటూ పిలుపునిచ్చారు. దీంతోనే మావోయిస్టులో ఉన్నటువంటి కేంద్ర సీసీ మెంబర్లు కానీ, ఆ స్టేట్ కమిటీ మెంబర్లు కానీ లొంగిపోయేందుకు తెలంగాణను ఎంచుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇందులో మధ్యవర్తిత్వం మొదటగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఒక రాజకీయ నాయకులు మధ్యవర్తిత్వం వహించిన తర్వాత విఫలం కావడంతో వాళ్ళ సెక్యూరిటీపై కొంత అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే ఎన్కౌంటర్ చేసేటువంటి అవకాశం కూడా ఉందంటూ కొంత అనుమానం వ్యక్తం చేయడంతో తిరిగి మళ్ళీ వాళ్ళు కమ్యూనికేషన్ కట్ చేసుకున్నారు. మళ్ళీ తిరిగి మరొక నేత తోని ప్రస్తుతము ఉత్తర తెలంగాణ సంబంధించిన ఒక నేతతో మళ్ళా లైన్ లోకి రావడము, ప్రస్తుతం లొంగుబాటు కోసం వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని షరతులు విధించారు. వాళ్ళ సెక్యూరిటీ, అదే విధంగా లొంగిపోయిన తర్వాత కొన్ని నెలల పాటుగా వాళ్ళకు కావాల్సినటువంటి షెల్టర్ సంబంధించి కూడా కొంత వాళ్ళు షరతులు విధించడం తెలుస్తుంది. అవన్నీ అంగీకరించిన తర్వాత ఎస్ఐబి కనసం లోపలికి వెళ్లారు. ఎస్ఐబి హ్యాండ్ ఓవర్ లో ప్రస్తుతము ఈ నేతలతో పాటు వాళ్ళకు సంబంధించిన దళ సభ్యులు కూడా ఉండడంతో పూర్తిగా ఇప్పుడు దక్షిణ సౌత్ డివిజన్ కు సంబంధించినటువంటి నేతలంతా కూడా ప్రస్తుతం ఇక లొంగిపోయారని చెప్పొచ్చు. దాదాపు 7 సంబంధించినటువంటి సమాచారం ఇప్పటి వరకు బలగాల వద్ద లేదు. సో వాళ్ళకు సంబంధించి కూడా ప్రస్తుతం ఎస్ఐబి కూపిలాగుతోంది. మిగతా వాళ్ళందరినీ కూడా లొంగుబాట్లకు ప్రోత్సహించే విధంగా అయితే ప్రస్తుతం ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి కొంత అఫీషియల్ గా తమ అదుపులో ఉన్నాడా లేదా అనే విషయాన్ని కూడా ఎస్ఐబి ప్రకటించే అవకాశం అయితే కనుక ఏదేమైనా కూడా తెలంగాణ సరెండర్ పాలసీని ఒక ప్రత్యేకంగా తీసుకొని గత కొన్నేళ్ల నుంచి లొంగుబాట్లను ప్రోత్సహిస్తుంది. దీంతో అమిత్ షా కూడా తెలంగాణ పోలీసులను, తెలంగాణ ఎస్ఐబి నెట్వర్క్ ను కూడా ఆయన ప్రశంసలు అందించారు. పూర్తిగా లొంగుబాట్లు చేస్తేనే మావోయిజం భవిష్యత్తులో పుట్టదు, ఒకవేళ ఎన్కౌంటర్ లో చనిపోతే మాత్రం మళ్ళీ వాళ్ళు హీరోలు అవుతారు ప్రజల్లో అంటూ కూడా అమిత్ షా తెలంగాణ ఇంటెలిజెన్స్ ప్రత్యేకంగా అభినందించారు. దీంతోనే కొంత జోష్ పెరిగింది. ఎస్ఐబి కూడా ప్రత్యేకంగా కేంద్ర కమిటీ నేతలందరినీ కూడా లొంగుబాటు చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అందులో సఫలమయ్యారు. ఇక ఈ ఇద్దరు, దేవ్జీ అనేది చాలా కీలకమైన వ్యక్తి, అదేవిధంగా రాజిరెడ్డి సంగ్రామ్ కూడా చాలా కీలకమైన వ్యక్తి. సో ఆ ఇద్దరు లొంగుబాటు తెలంగాణ ఎస్ఐబి చేసిందంటే కూడా ఎస్ఐబి ఆ చరిత్రలో ఎన్నడూ లేని విధమైన ఒక సక్సెస్ సాధించని చెప్పొచ్చు. ఏదేమైనా కూడా మావోయిస్ట్ పార్టీకి భారీగా కోలుకోలేని దెబ్బ. అదేవిధంగా డెడ్ లైన్ సమీపిస్తుంది కాబట్టి మార్చి 31 అనేది మావోయిస్టులకు లొంగిపోయిన డెడ్ లైన్. సో దీంతో లొంగుబాటే సరైందంటూ కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. ఇక ఈ ఇద్దరు నేతలతో కూడా మిగతా దళ సభ్యులు, పిఎల్జీఏ సభ్యులు ఉన్నారు. సోది ఆ ప్లాటూన్ వనకు చెందినటువంటి కమాండర్ సోదికి సంబంధించి ఒక దళం కూడా ఉంది కాబట్టి వాళ్ళ కోసం కూడా వేచి చూస్తున్నటువంటి సమాచారం వస్తుంది. ఇక ఈ ఇద్దరు కీలక నేతలతో పాటు భారీగా ఆయుధాలు కూడా ప్రస్తుతం ఎస్ఐబికి అప్పచెప్పినట్టుగా తెలుస్తుంది. దీంతో తెలంగాణ ఎస్ఐబి, తెలంగాణ ఇంటెలిజెన్స్, తెలంగాణ పోలీసుల సంయుక్త ఆపరేషన్ లో ప్రస్తుతం ఒక సక్సెస్ఫుల్ గా కీలక నేతలను అయితే లొంగుబాట్లకు ఒప్పించిన పరిస్థితి. మొత్తానికి అఫీషియల్ గా ప్రకటిస్తే అసలు ఎంతమంది సభ్యులు కూడా, మిగతా సభ్యులు ఎంతమంది వస్తున్నది కూడా తెలిసే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం. వేణు, దేవ్జీ లొంగుబాటుకు సంబంధించిన కారణాలకు సంబంధించి ఏమైనా స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగిందా ముందు కానీ ఇప్పుడు కానీ?
గత ఆపరేషన్ కగారు మొదటి ఫేజ్ పూర్తయిన తర్వాత నంబాల్లా ఎన్కౌంటర్ జరిగింది. కీలక నేతలు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత దేవ్జీ కోసమే కేంద్ర బలగాలు గాలించాయి. దేవ్జీ ప్రస్తుతం ఒక 12 మందితో కూడినటువంటి ఒక ప్లాటూన్ కమాండర్ల ఆధ్వర్యం లోపల తాను షెల్టర్ జోన్ లో ఉన్నాడు. తనను కొన్ని మట్టు పెడితే పూర్తిగా మిగతా దళ సభ్యులు బయటకు వస్తున్నటువంటి ఆలోచనతో కేంద్ర సాయుధ బలగాలు ప్రయత్నించాయి. కానీ అప్పుడు దేవ్జీ లొంగిపోతున్నటువంటి సమాచారం బయటకు వచ్చింది. అప్పుడు కూడా స్ట్రైట్ కి చెందిన తెలంగాణకు చెందినటువంటి ఒక కీలక నేత దేవ్జీ లొంగుబాటు కోసం ప్రయత్నాలు చేశారు. కానీ అవి విఫలమయ్యాయి. దేవ్జీ జాడ కూడా ఎవరికి అప్పుడు దొరకలేదు. కానీ ప్రస్తుతం పరిస్థితులు కావచ్చు, అటు కర్రేగుట్ట లోపల కంప్లీట్ గా ఇప్పటికే ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేసులు అయ్యాయి. అక్కడ నుంచి దాదాపు 1000 మంది సాయుధ బలగాలు అనునిత్యం పహారా కాస్తున్నారు. దాంతో పాటుగా ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు ఏకంగా రోడ్డు మార్గాల నిర్మాణం కూడా పూర్తయితే మాత్రం కంప్లీట్ గా సాయుధ బలగాల సర్వేలెన్స్ లోపలికి అనువనువు కూడా కర్రెగుట్టలో ఎక్కడ షెల్టర్ జోన్ ఉండేటువంటి పరిస్థితి లేదు. దీంతో సరెండర్ అవ్వడమే మార్గం అని తెలుసుకున్నటువంటి కీలక నేతలు కూడా ఆ బాట పట్టారు. కానీ ఎక్కడ సరెండర్ అవ్వాలనే దానిపైన ఇన్ని రోజులు కొంత సందిగ్ధం ఉంది. ఎందుకంటే ఏపీలో సరెండర్ కోసం ప్రయత్నించే కొంతమంది దళాలు ఎన్కౌంటర్లు చనిపోయారు. దీంతో ఒక తెలంగాణ మాత్రమే సరెండర్ పాలసీ ఇక్కడ ప్రత్యేకంగా పాలసీ ఉంది. అందుకోసం ఇక్కడ సీజ్ ఫైర్ కూడా అమల్లో ఉంది తెలంగాణ స్టేట్ లో. సో అందుకే తెలంగాణను ఎంచుకున్నారు. దాంతో దేవ్జీ లొంగిపోతున్నాడు వస్తున్నాడంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. తాను కూడా ప్రయత్నాలు చేసినట్లు కూడా తెలిసింది. ఇంటెలిజెన్స్ కూడా తమ సర్వేలెన్స్ లో ఉన్నారంటూ అన్అఫీషియల్ గా ఆ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ ఆ 2-3 నెలల్లో మళ్ళీ దేవ్జీకి సంబంధించినటువంటి సరెండర్ అంశం అనేది కూడా మరుగున పడిపోయింది. మళ్ళీ తర్వాత ఎస్ఐబి కంప్లీట్ గా దేవ్జీ టార్గెట్. ఎందుకంటే ఆయనే ఇప్పుడు ఆ పార్టీకి మావోయిస్ట్ పార్టీకి చీఫ్ గా వ్యవహరిస్తున్నాడు. సీసీ మెంబర్ గా ఉన్నాడు కాబట్టి తానే కీలకం. దాంతో పాటుగా సంగ్రాము మల్లా రాజిరెడ్డి అలియా సంగ్రామ్ కూడా కీలకమైన వ్యక్తులు. సో వీళ్ళిద్దరిని ఒకేసారి సరెండర్ చేయాలనేది ఎస్ఐబి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఇద్దరిని సరెండర్ చేస్తే మావోయిస్ట్ పార్టీ తెలంగాణ పూర్తిగా మావోయిస్ట్ రహిత స్టేట్ గా ఉంటుంది. మిగతా స్టేట్ల కంటే కూడా మొట్టమొదటిగా తెలంగాణనే మావోయిస్ట్ రహిత స్టేట్ గా ఆవిర్భవించే అవకాశం ఉంటుంది. కాబట్టి అటు కాన్ఫిడెన్షియల్ గా ఎస్ఐబి గ్రేహౌండ్స్ ప్రత్యేక పోలీసు బలగాలు ఇన్ని రోజులు వీళ్ళ కోసం ప్రయత్నాలు చేశాయి. అయితే గత 10 రోజుల క్రితమే ముత్తారం శివారు ప్రాంతం లోపల ఒక కొరియన్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా ములుగు అటవీ ప్రాంతంలోని కాలువపల్లి కూడా మరొక కొరియర్ అరెస్ట్ అయ్యాడు. వీళ్ళు గత 10 రోజుల క్రితము దళంలో ఉన్నటువంటి 4 సభ్యులకు కొంత ఆహార పదార్థాలు నిత్యావసర సరుకులు అందించినట్లుగా తేలింది. వీళ్ళ ద్వారా ఆ దళానికి సంబంధించిన సమాచారం తెలుసుకున్నారు. దాంతో లొంగుబాటు కోసం చర్చ జరిపి ఏకంగా కేంద్ర కమిటీ సభ్యులైనటువంటి దేవ్జీకి అదేవిధంగా సంగ్రామ్ కు కమ్యూనికేషన్ ఇవ్వడంతో లొంగుబాటు ప్రక్రియ అయితే ప్రస్తుతము విజయవంతమైంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కొంత కాన్ఫిడెన్షియల్, ఎందుకంటే చాలా మంది ఇంకా మావోయిస్టులుగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి సమాచారం దొరకట్లేదు. కొంతమంది ఆచూకీ లేదు. దాదాపుగా 7 మంది తెలంగాణ నుంచి 2 దశాబ్దాల క్రితం ఈ విధంగా మావోయిజంలోకి వెళ్ళినటువంటి వ్యక్తుల సమాచారం దొరకపోవడంతో అందరినీ ఒకేసారి సరెండర్ చేయాలనేది తెలంగాణ ఎస్ఐబి ఆలోచన. సో దీంతో కొంత కాన్ఫిడెన్షియాలిటీ పాటిస్తున్నారు. గత 5 రోజుల క్రితం నుంచి ఈ బృందాలకు సంబంధించినటువంటి ఆయుధాలు ఇతర సభ్యులు వీళ్ళ దళంలో పనిచేస్తున్నటువంటి ఛత్తీస్గఢ్ కు చెందినటువంటి సోది కూడా తను కూడా అది కమాండర్, తను ప్లాటూన్ PLGలో 1 గా యువ నాయకునిగా ఉన్నాడు. తనను కూడా సరెండర్ చేస్తే కంప్లీట్ గా తెలంగాణ పేరు ప్రతిష్టలు ఉంటాయనేటువంటి ఆలోచనతో కొంత కాన్ఫిడెన్షియల్ పాటిస్తూనే మిగతా సభ్యులు దళ సభ్యుల కోసం అయితే వీళ్ళైతే గాలిస్తున్న సిచ్యువేషన్. మరోవైపు ఈ సరెండర్ కి సంబంధించి కూడా పూర్తిగా ఒకేసారి, ఎందుకంటే కగార్ ఆపరేషన్ క్లోజ్ అవుతుంది, అదే డెడ్ లైన్ సమీపిస్తుంది కాబట్టి భారీ స్థాయి లోపల ఆయుధాలను అదేవిధంగా దళాలను కేంద్ర కమిటీ సభ్యులను స్టేట్ కమిటీ సభ్యులను ఒకేసారి సరెండర్ చూపించాలనేది ఎస్ఐబి టార్గెట్ గా పెట్టుకుంది. కాబట్టి ఇప్పటి వరకు అఫీషియల్ గా ఇంటెలిజెన్స్ గానీ పోలీస్ శాఖ కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఇద్దరు కేంద్ర కమిటీ నేతలు అయితే ఎస్ఐబి అదుపులో ఉన్నది మాత్రము పక్కా సమాచారం అంటూ ఎస్ఐబి అంతర్గత అన్అఫీషియల్ అయితే కమ్యూనికేషన్ అయితే జరుగుతా ఉంది. ఏదేమైనా కూడా ఇద్దరిని సేఫ్ గా హైదరాబాద్ తరలించి మరొక వారం రోజుల పాటు వాళ్ళతో వచ్చేటువంటి దళ సభ్యులందరినీ కూడా ఒక్కసారిగా సరెండర్ చేసేటువంటి ఆలోచనలో ఎస్ఐబి ఉంది. సో దీనికి సంబంధించి డీజీపీ ఆయన ఇచ్చినటువంటి ఆర్డర్స్ తోని అఫీషియల్ ప్రకటన చేస్తారా లేదా సరెండర్ అప్పుడే చూపిస్తారా అని కూడా చూడాలి. ప్రస్తుతం రైట్ వేణు, థ్యాంక్ యూ. మావోయిస్టు పార్టీ ప్రస్థానం క్లైమాక్స్ కు చేరింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి మరో కీలక నేత రాజిరెడ్డితో కలిసి లొంగిపోవడం సంచలనంగా మారింది. ఇది పార్టీకి కోలుకోలేని దెబ్బ. డిసెంబర్ 2025 నుంచి జరుగుతున్న లొంగుబాటు చర్చలు చివరకు కొలిక్కి వచ్చి సరెండర్ అయ్యారు.
గత ఏడాది కాలంలో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు వంటి కీలక నేతలను భద్రతా బలగాలు హతమార్చాయి. అగ్రశ్రేణి నాయకత్వం అంటే మావోయిస్టు పొలిట్ బ్యూరో సెంట్రల్ కమిటీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. రెండు 2025 జనవరిలో ప్రారంభమైన ఆపరేషన్ కగార్ ద్వారా ఏడాదిలోనే సుమారు 390 మంది మావోయిస్టులను బలగాలు హతమార్చాయి. అబూజ్మడ్ వంటి పటిష్టమైన స్థావరాలను కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. సాయుధ పోరాటాన్ని కొనసాగించాలా వద్దా అనే విషయంపై పార్టీలో తీవ్ర చీలికలు వచ్చాయి. మల్లోజుల వేణుగోపాలరావు లాంటి వారు సాయుధ పోరాటం విఫలమైందని అంగీకరిస్తూ 2025 అక్టోబర్లో భారీ ఎత్తున క్యాడర్తో కలిసి లొంగిపోయారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రోడ్ల నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాల వల్ల గిరిజన యువతలో మార్పు వచ్చింది. కొత్త రిక్రూట్మెంట్లు ఆగిపోవడం, ఉన్న క్యాడర్ అనారోగ్య సమస్యలతో ఉండడం వల్ల పార్టీ బలహీనపడింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి నక్సల్ రహిత భారత్ లక్ష్యంగా కేంద్ర హోంశాఖ పెట్టుకుంది. ఆ ప్రకారమే కథ నడిపిస్తోంది. మావోయిస్టు ఉద్యమంలో మొదటి నుంచి తెలంగాణ ప్రాంతానికి చెందిన లీడర్లే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్కౌంటర్లు, లొంగుబాట్ల తర్వాత ఇంకా రాష్ట్రానికి చెందిన 17 మంది మావోయిస్ట్ లీడర్లు పార్టీలో కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు. వీరిలో మావోయిస్టు పార్టీ చీఫ్ దేవ్జీతో పాటు సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ, డివిజన్ కమిటీ మెంబర్లు ఉన్నారు. పార్టీ జనరల్ సెక్రటరీ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, కేంద్ర కమిటీ సభ్యులు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ కీలక నేతలు సరెండర్ అవడంతో కొందరు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారు. అజ్ఞాతంలో ఉన్న వారిలో మావోయిస్టు పార్టీ మాజీ చీఫ్, సీనియర్ లీడర్, సెంట్రల్ పొలిట్ బ్యూరో సభ్యులు ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, సెంట్రల్ కమిటీ మెంబర్ ఉపూసునూరి నరహరి అలియాస్ సంతోష్, సైనిక వ్యవహారాల ఇన్ఛార్జ్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్, రాష్ట్ర కమిటీ సభ్యులు ముప్పిడి సాంబయ్య అలియాస్ సుదర్శన్, కమ్యూనికేషన్ వింగ్ ఇన్ఛార్జ్ వార్తాశేఖర్ అలియాస్ మంక్తు, సెంట్రల్ కమిటీ మెంబర్ జోడే రత్నబాయ్ అలియాస్ సుజాత, వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శి లోకేటి చంద్రరావు అలియాస్ ప్రభాకర్ తదితరుల కోసం భద్రతా బలగాలు కొమ్మింగ్ కొనసాగిస్తున్నాయి. ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ ఇంకా 37 రోజులే ఉండడంతో కథ ముగించే పనిలో కేంద్ర హోంశాఖ ఉంది. మొత్తంగా మావోయిస్ట్ ఉద్యమం ముగింపు దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాజాగా దేవ్జీ ఒక కీలక నేతగా కూడా మావోయిస్ట్ పార్టీలో ఒక సీనియర్ లీడర్గా కూడా వ్యవహారాలు సాగిస్తూ ఉన్నారు. తాజాగా ఆయనతో పాటు రాజిరెడ్డి ఇద్దరు కలిసి ఎస్ఐబి ముందు లొంగిపోవడం జరిగింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా అసోసియేట్ ఇంపోర్టేటర్ గణేష్ సిద్ధంగా ఉన్నారు. గణేష్, చెప్పండి, దేవ్జీ లొంగుబాటు ఆ పార్టీకి ఒక బిగ్ షాక్ అనే చెప్పాలి. ఇంకా సరెండర్స్ కొనసాగే అవకాశం కూడా ఉందంటున్నారు. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ప్రకటించిందో మరోవైపు ఆపరేషన్ కగార్ అంటే ఏదైతే మార్చి 31 నాటికి పూర్తిగా భారతదేశం అంతా కూడా మావోయిస్టు రహిత భారతదేశాన్ని నిర్మిస్తామని హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో జరుగుతున్న ఆపరేషన్స్లోన అతిపెద్ద ఆపరేషన్స్గా అంటే ఒకటి ఎన్కౌంటర్స్ చేస్తున్నారు, మరోవైపు పూర్తిగా వాళ్ళ లొంగుబాటుకు సంబంధించిన కార్యాచరణ చేస్తున్నారు. ఈరోజు దేవ్జీ ఏదైతే ఎస్ఐబి ముందు లొంగిపోయాడో అతిపెద్ద కీలకమైన మావోయిస్టు పార్టీకి అతిపెద్ద దెబ్బగా దీన్ని చూడాలి. మరోవైపు ఏదైతే ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్నారో కగార్కి అతిపెద్ద విజయంగా మనం చూడాలి. ఎందుకంటే మావోయిస్టు ఉద్యమంలో కీలక నేతలుగా పనిచేసిన వాళ్ళు దేవ్జీ కూడా ఉన్నారు. తిరుపతి చాలా కీలకమైన నేత. ఎందుకంటే అనేక ఆపరేషన్స్లో కావచ్చు, ఆంధ్ర ఒరిస్సా బార్డర్కి సంబంధించిన అనేక నిర్మాణం చేయడంలో కీలక దశలో అంటే మనం ఏదైతే ముప్పాళ్ళ గణపతి అంటే అలియాస్ ముప్పాళ్ళ లక్ష్మణరావుని ఏ విధంగా మనం చూస్తాము ఉద్యమానికి, కొండపల్లి సీతారామయ్య తర్వాత ఏ విధంగా ఉద్యమంలో చూస్తామో ఇప్పుడు మనకి దేవ్జీ కూడా తిరుపతి కూడా అదే స్థాయిలో ఉండే నాయకులకు చెప్పాలి. అంటే మావోయిస్టు ఉద్యమం వచ్చిన తర్వాత ఒక 2 దశల్లో అంటే తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం తీసుకురావాలా, రాజ్యాధికారం కోసం తుపాకీని ఉపయోగించాలనే ఒక డిబేట్ ఏదైతే జరిగిందో అందులో మావోయిస్టులు అంటే అనేక సిపిఐ ఎమ్మెల్యే గ్రూప్స్ కావచ్చు, మిగతా కావచ్చు అన్నీ ఏకమైన తర్వాత మావోయిస్టు ఉద్యమంగా అటు ఏఓబి బార్డర్ నుంచి అటు ఛత్తీస్గఢ్ ఇలాగా అనేక ప్రాంతాల్లో కారిడార్లు కలిసి మావోయిస్టులుగా ఏర్పడిన తర్వాత
అతిపెద్ద ఉద్యమంగా అంటే దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారని ఒక భయం అయితే గతంలో వెలువడ్డాయి. కానీ అలాంటిది ఆపరేషన్ కగార్ అంటే ఉద్యమం అనేక చోట్లకి అటవీ ప్రాంతాలకి ఏదైతే రవాణా సౌకర్యం ఏర్పడడం, అందులో ఉండే వాళ్ళకి గిరిజన ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి విద్య వైద్య సౌకర్యాలు ఏర్పడడం, దానికి తోడు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఇలాగ అనేక దశల్లో మావోయిస్టు ఉద్యమాన్ని వీక్ చేస్తూ వచ్చారు. మరో ప్రజాస్వామ్యబద్ధంగా అనేక దశల్లో ఎన్నికలకు సంబంధించి నిషేధించిన ప్రాంతాల్లో కూడా ఎన్నికలు తీసుకెళ్లారు. ఇలాగా కొద్దిగా వెళ్తున్న ఉద్యమాన్ని ఆపరేషన్ కగార్ ఏదైతే కర్రిగుట్టలో జరుగుతున్న ఈ ఆపరేషన్ ఉందో దీంతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడానికి మావోయిస్టు ఉద్యమానికి ఒక ఆరంభమే జరిగిందని చెప్పాలి. ఆపరేషన్ కగార్లో ఫస్ట్ నుంచి కూడా బీజేపీ ఒక స్టాండ్ తీసుకుంది. హోంమంత్రి అమిత్ షా కీలకంగా అనేక దశల్లో ప్రకటన చేసింది. ఒక కాన్ఫిడెంట్గా మార్చి 31, 2026 నాటికి పూర్తిగా మావోయిస్ట్ రహిత భారతదేశాన్ని మేము ఏర్పాటు చేస్తామని ఒక ప్రకటన చేస్తున్నప్పుడు చాలా తేలిగ్గా తీసుకున్నారు చాలామంది. ఎందుకంటే మావోయిస్ట్ ఉద్యమం అనేది కేవలం ఉద్యమంగా ఒక తుపాకీ పట్టుకుని అడవుల్లో తిరుగుతున్న వాళ్ళని కాకుండా అనేక దశల్లో అంటే అణగారిన వర్గాలకు కావచ్చు, లేకపోతే పీడిత తాడిత ప్రజలకు కావచ్చు, గిరిజనులకు సంబంధించిన అనేక హక్కులు కావచ్చు, వీటన్నింటిలో కూడా మావోయిస్ట్ ఉద్యమం బలంగా నాటుకుపోయింది. దానికి తోడు విద్యార్థి దశ నుంచి రాడికల్ ఉద్యమం నుంచి కూడా అనేక దశలో ఉన్న విద్యార్థులు కూడా అందులో ఆ భావజాలంతో ఉన్నారు. కాబట్టి దానికి తోడు మావోయిస్టులు అడవుల్లో ఉండేవాళ్ళు కాదు, మైదాన ప్రదేశంలో ఉండే అర్బన్ నక్సలైట్లుగా కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి మనకి అనేక మందిని పట్టుకున్నారు, వాళ్ళందరినీ ఉన్నారు. కాబట్టి అనేక దశల్లో అంటే విప్లవ ఉద్యమం కావచ్చు, లేకపోతే విప్లవ కవిత్వం కావచ్చు, లేకపోతే మావోయిస్టు ఉద్యమంగా ఉండేవాళ్ళు కావచ్చు, విద్యార్థి దశ కావచ్చు, యువజన, ఇలాగ అనేక రంగాల్లో పాతుకుపోయిన ఒక ఐడియాలజీ. కాబట్టి దీన్ని నాశనం చేయడం చాలా కష్టమని అనుకున్నారు. కానీ హోంశాఖ ఏదైతే హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన ఏదైతే ఉందో మార్చి 31, 2026 నాటికి మావోయిస్టులు పూర్తిగా తుడిచిపెడతామనేది ఏదైతే ప్రకటన ఉందో ఇప్పుడు దేవిజీ ఏదైతే తిప్పర తిరుపతి లొంగుబాటు కావచ్చు, తర్వాత మళ్ళీ రాజిరెడ్డి లొంగుబాటు కావచ్చు, ఈ రెండు చూసిన తర్వాత నిజంగా ఉద్యమానికి ఒక అంతిమ దశ ఏదైతే వచ్చిందనే దానికి కీలకంగా మనకు కనిపిస్తుంది. ఇంకా మిగిలిన వాళ్ళు కొద్ది సంఖ్యలో మాత్రమే కనిపిస్తున్నారు. ఎందుకంటే ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి ఈ ఉద్యమానికి కీలకంగా ఉండే వ్యక్తి కాబట్టి ఆయన లొంగుబాటు అనేది జరుగుతుందా లేదనేది అతిపెద్ద చర్చగా వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వయసు పైబడింది, 70 ఏళ్ళు పైగా ఉండే వయసు అయింది. ఇక్కడ ఉన్నాడా, లేకపోతే శ్రీలంకలో ఉన్నాడా, దేశం విడిచిపోయాడా, లేకపోతే శ్రీలంక కాకుండా మిగతా ప్రాంతాల్లో ఉన్నాడనేది అతిపెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన అనారోగ్యంతో ఉన్నాడు, ఆయన ఉద్యమానికి దూరంగా ఉన్నాడనే చర్చ కూడా జరుగుతుంది. ఇలా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ కీలకంగా ఉద్యమాన్ని ఎవరు నడిపిస్తారు అంటే మనం తీసుకున్నది ఇప్పటికే 40 మంది నక్సలైట్లు ఈ మధ్యకాలంలో మావోయిస్టులు లొంగుబాటు అనేది మావోయిస్టు ఉద్యమానికి అతిపెద్ద దెబ్బగా మనం ఆలోచన చేశాం. అంటే ఎక్కడైతే నంబాల ఎన్కౌంటర్ దగ్గర నుంచి కూడా ఒక కీలక దశ జరుగుతూనే ఉంది. ఎందుకంటే పూర్తిగా ఆపరేషన్ కగార్లోన కర్రిగుట్టలో జరుగుతున్న ఆపరేషన్ కర్రిగుట్టను చుట్టుముట్టారు, ఎక్కడికక్కడ మావోయిస్టులని వేరువేశారు. దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే వేల సంఖ్యలో మావోయిస్టులని ఆపరేషన్ కగార్ పేరుతో ఎన్కౌంటర్ల పేరుతో వాళ్ళని మట్టుబెట్టిన విషయం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అప్పట్లో జరిగిన ఎన్కౌంటర్లోన 1-2 ఎన్కౌంటర్లు జరిగితే దాన్ని పెద్దగా అనుకునేవాడు. ఎందుకంటే ఒక ఎన్కౌంటర్ జరిగిన తర్వాత మావోయిస్టులు దానికి ప్రతిగా ఎన్కౌంటర్ చేస్తున్న దశ అయితే మనకి కనిపిస్తోంది. అంటే వీడిని అంటే మావోయిస్టులు ఎదురు దెబ్బ కొట్టడం, తర్వాత మావోయిస్టులు ఎదురుకాల్పులు జరపడం, తర్వాత ల్యాండ్ మైన్ కావచ్చు, క్లోమర్ మైన్ కావచ్చు, ఇలాంటి వాటితో పోలీసుల్ని లేకపోతే మిగతా మిలిటరీ దళాన్ని మట్టుబెట్టిన ఘటనలు ఉన్నాయి. కానీ ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయిన తర్వాత కేవలం ఏకపక్షంగానే అదంతా మనకి కనిపిస్తోంది. ఉద్యమం చివరి దశకి వచ్చింది అనడానికి ఇప్పుడు ఏదైతే దేవిజీ తిప్పర తిరుపతి లొంగుబాటు, మరోవైపు మళ్ళా రాజిరెడ్డి లొంగుబాటు అనేవి కీలకంగా కనిపిస్తున్నాయి. ఇంకా గట్టిగా చూసుకుంటే తెలంగాణలోన శివధర్ రెడ్డి డీజీపీ లాస్ట్ టైం ప్రకటించిన ప్రకారం తెలంగాణకు సంబంధించిన 15 నుంచి 16 మంది మాత్రమే ఇంకా ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే కీలకంగా దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమంలో అత్యంత కీలకంగా తెలంగాణ రాష్ట్రం ఉంది కాబట్టి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రం అత్యంత కీలకంగా ఉంది కాబట్టి ఇందులో ఉండే కేవలం 15 నుంచి 16 మంది మాత్రమే ఉన్నారు. వీళ్ళ లొంగుబాటు కావచ్చు, లేకపోతే వీళ్ళ ఎన్కౌంటర్ కార్డు జరిగితే చాలా వరకు ఉద్యమానికి పెద్ద దెబ్బ. ఇంకా తెలంగాణ నుంచి ఇంకెవరు కీలకమైన నేతలు ఉండరనేది ప్రకటించారు. ఒక ముప్పాళ్ళ గణపతి ఏదైతే లక్ష్మణరావు ఉన్నాడో ఆయన అనారోగ్యంతో ఉన్నాడు, దేశాన్ని విడిచిపెట్టారు కాబట్టి అది చాలా వరకు ప్రకటన చేస్తున్నారు. కానీ ఈరోజు ఏదైతే దేవిజీ మరోవైపు రాజిరెడ్డి లొంగుబాటు ఉందో ఈ లొంగుబాటు తర్వాత పూర్తిగా ఒక తుది దశకు వచ్చింది ఆపరేషన్ కగార్ అనేది మనకి కనిపిస్తుంది. ఏదైతే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారో బీజేపీ లక్ష్యాన్ని పెట్టుకుందో దీనికి సంబంధించి అమిత్ షా చేసిన ప్రకటన ఏదైతే ఉందో మార్చి 31, 2026 నాటికి ఖచ్చితంగా మావోయిస్టులు లేని మావోయిస్టు రహిత భారతదేశాన్ని నిర్మిస్తామన్న ప్రకటనకి
ఇది దీనిగా మనకి ఒక ఆధారంగా మనకు కనిపిస్తుంది. అంటే ఇది నిజంగా అయ్యే అవకాశం ఉందా అంటే అవ్వదనే ప్రకటనలు కూడా కనిపిస్తున్నాయి. నిన్న కూడా చాలామంది అంటే ఒక కీలకంగా మావోయిస్టు పార్టీకి కావచ్చు, మరి ప్రభుత్వానికి కావచ్చు, ఒక సలహాదారుగా జర్నలిస్టులు కావచ్చు, మిగతా కీలకమైన వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా నిన్న ఒక ప్రకటన చేశారు. ప్రభుత్వం మరోవైపు మావోయిస్టులు కూడా కీలకంగా ఒక సమన్వయంతో నడవాల్సిన అవసరం ఉంది. మావోయిస్టులు కూడా ఆ తుపాకీని విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి రావాలి. ఇది జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, శాంతి భద్రతలకి విఘాతం లేకుండా జరపాలని ఒక నిన్న కీలకమైన దాదాపు ఒక 6 కీలకమైన నేతలు అటు మేధావులుగా ఉన్న వాళ్ళందరూ విజ్ఞప్తి చేసిన 24 గంటలు 12 గంటలు గడవక ముందే ఈ విధమైన పరిణామం చోటు చేసుకోవడం కూడా ఒక కీలకమైన అంశంగా చెప్పాలి. నిజంగానే మావోయిస్టు ఉద్యమానికి అంత దెబ్బ తగిలిందా? నిజంగా దెబ్బ తగ్గడానికి ఆపరేషన్ కగారే కీలకంగా ఉంటుందా? ఈ కర్రిగుట్టలో జరిగిన ఆపరేషన్తో తెలంగాణలో పూర్తిగా ఉద్యమం అంతరించిపోయినట్టు అనే విషయాల్ని మనతో రిటైర్డ్ పోలీసు అధికారి రెడ్డన్న మనతో ఉన్నారు. రెడ్డన్న గారు నమస్తే.